చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ నచ్చే దోసలు అయితే రెగ్యులర్గా చేసే బియ్యంతో కాకుండా ఈసారి కంప్లీట్గా మిల్లెట్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. అన్నింటికి ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. ఒక కప్పు కొర్రలు, ఒక కప్పు అరికెలు, ఒక కప్పు ఓదలు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు రాగులు, అరకప్పు మినప్పప్పు, అలాగే 1/4 కప్పు వరకు శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి అన్ని మిక్స్ చేసుకొని 4-5 సార్లు పాటు నీట్గా క్లీన్ చేసుకోండి. చూడడానికి నీట్గా ఉంటాయి కానీ డస్ట్ చాలా ఉంటుంది. నీట్గా క్లీన్ చేసి చక్కగా 8 గంటల పాటు నాననివ్వండి. నానిన వీటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఈ కప్పుతో అయితే అన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకుల్ని కూడా నీట్గా క్లీన్ చేసి వేసి అన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్లో అన్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకోండి. మిల్లెట్స్ మెత్తగా మెదగడానికి కాస్త టైం పడుతుంది. మిక్సీ జార్ వేడెక్కకుండా ఉండాలి అంటే సగం వరకు వేసుకొని అవసరానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్లా కాకుండా ఇలా కాస్త బరగా గ్రైండ్ చేసి నైట్ అంతా చక్కగా పులియనివ్వండి. ఇలా పులిసిన ఈ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసి పక్క నుంచి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము దోస పెన్నం మీద దోసలు వేసేసుకోవడమే. రోజు తినే దోసల కన్నా కూడా ఇవి చాలా రుచిగా ఉంటాయి అండ్ పిల్లలు మంచి హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ దోసలు కూడా ఆ దోసలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. నేను ఇక్కడ నెయ్యి వాడాను, మీరు కావాలంటే ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మిల్లెట్స్ దోస రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.